హాయ్, వెల్కమ్ టు ఈటీ. ప్రస్తుత కాలంలో సినిమాలకు రిలీజ్ డేట్స్ అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. సినిమాలకు మంచి సీజన్ అంటే సంక్రాంతి, దసరా, దీపావళి, సమ్మర్ హాలిడేస్. అందులో అందరూ ఎక్కువగా టార్గెట్ చేసే సీజన్ అంటే సంక్రాంతిని. పండుగకు సెలవులుంటాయి కాబట్టి ఫ్యామిలీతో కలిసి ఆడియన్స్ సినిమాలకు వెళ్ళాలి అనుకుంటున్నారనే కారణంతో ఎక్కువ మంది దర్శక నిర్మాతలు సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఉంటారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి గట్టి పోటీనే ఉండేటట్టు కనిపిస్తోంది. అందరికంటే ముందుగా సంక్రాంతికి కర్చీఫ్ వేసుకున్న మొదటి సినిమా మెగా 157. ఆ తర్వాత రవితేజ అనార్కలి, నవీన్ పులిశెట్టి అనగనగా ఒకరాజు. ముందు ఈ 3 సినిమాలే వస్తాయి అనుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఒక్కో సినిమా సంక్రాంతి రేసులో యాడ్ అవుతూ వస్తుంది. అందులో భాగంగానే డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ప్రభాస్ ది రాజా సాబ్ను సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ను కూడా సంక్రాంతికి దింపాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ 2 కూడా సంక్రాంతికి వస్తుంది అంటున్నారు. అఖండ 2ను 600 అయినా 100, 116 అయినా సెప్టెంబర్ 25కే రిలీజ్ చేయాలి అని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసేది లేదు అని మేకర్స్ చెబుతూ ఉన్నారు. కానీ ఏదైనా కారణాల వల్ల ఒకవేళ వాయిదా పడితే అఖండ 2 కూడా సంక్రాంతికే షిఫ్ట్ అవుతుంది. దీంతో పాటు కోలీవుడ్ నుంచి దళపతి విజయ్ ఆఖరి సినిమాగా వస్తున్న జననాయగన్, శివకార్తికేయన్ సినిమా ఒకటి రిలీజ్ కానుంది. అంటే మొత్తం 8 సినిమాలు. సంక్రాంతికి ఇంకా 4 నెలలున్న నేపథ్యంలో మరికొన్ని సినిమాలు రేసులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇందులో కొన్ని సినిమాలు కూడా రిలీజ్ డేట్ మారే అవకాశం లేకపోలేదు. ఎలాగైనా సరే ఈసారి సంక్రాంతికి ఎంత లేదన్నా 5-6 సినిమాలు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అదే నిజమైతే పొంగల్ సినిమాలకు మామూలు క్లాష్ ఉండదు అనేది ఖాయం. అన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమాలే కావడంతో ఒకేసారి రిలీజ్ అయితే ఆయా సినిమాల ఓపెనింగ్స్ పై కూడా ఆ ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి పరిస్థితులన్నింటినీ బేరీజు వేసుకొని ఆయా చిత్ర నిర్మాతలు ఏమైనా మనసు మార్చుకుంటారేమో చూడాలి.